ప్రజాస్వామ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మేమందరూ ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పాల్గొంటున్నాము. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించారు, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వారు. మన పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి 24 మంది ఎమ్మెల్యేలను తాయిలాలు చూపించి తీసుకువెళ్లటమే కాకుండా వాళ్ళకే 4గురిని మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. ఇది ఎంతవరకు న్యాయము సమంజసమేనా అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా నిరసన గల వినిపిస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ప్రజలకి ప్రజాస్వామ్యానికి ఇది ఒక గొడ్డలి పెట్టులాగా విశ్వాసం ఉంచి పార్టీ చిహ్నాన్ని చూసి వాళ్ళు ఓట్లు వేశారు ప్రజలు వీళ్ళకి. మరి వాళ్ళని ఏ విధంగా తెలుగుదేశం వారు ఈ విధంగా తాయిలాలు చూపించి తీసుకెళ్తారు? పైగా వారి మీద ఎవరైతే ఫిరాయింపుదారులో అనర్హత వేటు వేయమని స్పీకర్ గారికి పిటిషన్లు ఇచ్చినా కూడా దాని నుంచి ఎటువంటి స్పందన లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని తగినంత న్యాయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా ఫిరాయింపుదారుల మీద చర్యలు లేకపోగా వాళ్ళకి వేరే మంత్రి పదవులు కట్టబెట్టడం అంటే వైఎస్ఆర్సీపీ మంత్రివర్గమా లేదా తెలుగుదేశం మంత్రివర్గమా? ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతిని కూడా కలవడం జరిగింది. ఏపీలో వైఎస్ఆర్ పార్టీ గెలిచినట్టు 21 మందిని కొనుగోలు చేసి ఈరోజు రాయలసీమలోని 4 మంత్రులకి వైఎస్ఆర్ ఎమ్మెల్యేలకి వైఎస్ఆర్ పార్టీ తరఫున మంత్రివర్గం అంటే తెలుగుదేశం పార్టీ అసలు సర్వనాశనం అయిపోయిందనేసి ఈరోజు మా పార్టీ నుంచి కొనుగోలు చేసి రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. సిగ్గు మానం ఉంటే లజ్జుంటే ఈరోజు మా పార్టీ 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయించి వాళ్ళ దగ్గర గెలిస్తే నువ్వు మగోడు, లేదంటే మేము గెలిస్తే మేము మగోళ్ళు తేల్చుకోమనేసి కూడా మేము ఈ తిరుపతి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యం ఈరోజు ప్రమాదంలో పడింది. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వేల వందల కోట్ల రూపాయలు అవినీతి డబ్బుతో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేసి ఈరోజు వాళ్ళకి మంత్రి పదవులు కట్టబెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్య వ్యవస్థ పైన కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ పైన కానివ్వండి, దానిపైన ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు, నమ్మకం లేదు. ఇక మీరు అనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి మీరు రాజు అనుకుంటున్నారు. భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి మీ నియంత పోకడల ద్వారా ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థని, రాజ్యాంగ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ పోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఊరికే ఉంటారనుకుంటున్నారా? మీలాగా నియంత పోకడలు చేసినటువంటి ప్రతి నాయకుడి పరిస్థితి ఏమైందో మీరు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుల్ని మీరు పశువుల్లాగా కొనుగోలు చేసి వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే రాబోయేటువంటి కాలానికి కానివ్వండి, ఇప్పుడున్నటువంటి యువతకు కానీ మీరు ఏ విధమైనటువంటి సందేశం ఇస్తున్నారు?